ఇంతకుముందు షార్ట్స్ పడలేవు, ఇప్పుడు షార్ట్స్ పడ్డాయి. ఇక్కడ ప్రాబ్లం నా బ్యాక్ కాదు, నా బాడీ పొజిషనింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోే టాపిక్ ఏంటంటే బాడీ పొజిషనింగ్. బాడీ పొజిషనింగ్లో ఫస్ట్ థింగ్ ఈజ్ రెడీ పొజిషన్. రెడీ పొజిషన్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ మన ఫీట్ విడ్త్ అనేది, దిస్ ఇస్ ఫీట్ విడ్త్. ఆ ఫీట్ విడ్త్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, విచ్ గివ్స్ అస్ స్టేబుల్ బ్యాలెన్స్. నెక్స్ట్ థింగ్ నీస్ బెండ్ అయి ఉంచండి, ఓకేనా? ఇలా రైట్ సైడ్ నుంచి. ఆల్వేస్ దిస్ డిస్టెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ వన్. మన ఈ ఫీట్ విడ్త్ షోల్డర్ విడ్త్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ నీస్ బెండ్. తర్వాత ఏంటి, మీరు రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే లెఫ్ట్ ఫుట్ కొంచెం ముందు పెట్టుకోండి, రైట్ కొంచెం బ్యాక్ పెట్టుకోండి, ఇలా. ఓకే, రైట్ knees bend width larger than shoulder distance or shoulder width, and then left foot slightly front, then right. అదే మీరు రైట్ హ్యాండెడ్ పర్సన్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అనుకోండి, మీరు రైట్ ఫుట్ ముందుకు పెడతారు. నీస్ బెండ్, ఈ డిస్టెన్స్ అనేది మన షోల్డర్ పొజిషన్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, అది రెడీ పొజిషన్, ఓకేనా? ఈజీ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంది, డిస్టెన్స్ ఫ్రమ్ టేబుల్ నుంచి కొందరు ఇట్లుంటారు. ఇట్లుంటే మీకు ఏమవుతుంది అంటే, బాల్ ఇక్కడ పడ్డది అనుకోండి, రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ వస్తుంది, రైట్? ఆల్వేస్ చూస్ ఆర్మ్స్ లెంత్ ఎక్స్టెండెడ్ ఆఫ్ బ్యాట్, లైక్ ఇంత పెట్టుకొని మినిమం డిస్టెన్స్, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎనీ ప్లేయర్, రైట్? నీస్ బెంట్, షోల్డర్, అండ్ దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ టేబుల్, ఇలా మినిమం. ఇట్లుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది, ముందుకైనా వెళ్ళొచ్చు, వెనుకకైనా వెళ్ళొచ్చు, ఈజీ ఉంటుంది. అదే టూ ఫ్రంట్ టు ద టేబుల్ ఇస్ హార్మ్, ఆర్ ఎల్స్ టూ మచ్ లెంత్ ఆఫ్ బ్యాక్వర్డ్స్ ఇస్ హార్మ్, రైట్? మినిమం ఆర్మ్ లెంత్ గా పెట్టుకోండి, ఆర్మ్ లెంత్ విత్ బ్యాక్ లెంత్ కూడా కంపేర్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ గుడ్ పొజిషన్. ఆల్వేస్ మనకి ఈజీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఓకే, దిస్ ఇస్ డిస్టెన్స్ ఫ్రమ్ టేబుల్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆర్మ్స్ తోటే కొట్టద్దు, ఓన్లీ చేయితోటే ఇలా కొట్టకండి. ఆల్వేస్ ట్విస్ట్ యువర్ బాడీ, బికాస్ పవర్ కమ్స్ ఫ్రమ్ యువర్ హిప్స్ టు షోల్డర్స్ అండ్ ఫ్రమ్ షోల్డర్స్ టు ద రిస్ట్ అండ్ ఆర్మ్స్, రైట్? సో కొట్టేటప్పుడు బాడీ మొత్తం ఇట్లా టర్న్ చేయండి, ఇలా. ఫోర్ హ్యాండ్ అయితే ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ అయితే బ్యాక్ హ్యాండ్. అదే ఇట్లా సింగిల్గా ఉండి ఇట్లా చేయితో కొట్టింది అనుకోండి, విచ్ ఇస్ అది పవర్ ఇవ్వదు అండ్ సరిగ్గా పడదు కూడా. సో ఇలా మొత్తం కంప్లీట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రికవరీ పొజిషన్. ఆల్వేస్ మనం ఎంత కొట్టినా, ఇట్ సైడ్ నుంచి వెళ్ళినా, ఆల్వేస్ ట్రై టు కమ్ బ్యాక్ టు రికవరీ పొజిషన్, రెడీ స్టేట్. ఏమనుకోవాలంటే, మనం కొట్టిన తర్వాత ఖచ్చితంగా బాల్ రిటర్న్ వస్తుందనే నమ్మకంతో ఉండాలి, ఇంటెన్షన్ తోటే ఉండాలి. ఎప్పుడు ఇలా కొట్టినా, ఇలా వెళ్ళినా, ముందుకు వెళ్ళినా, ఆల్వేస్ కమ్ బ్యాక్ యువర్ సెంటర్ పొజిషన్. ఆర్ విచ్ సెంటర్ అంటే ఈ లైన్ సెంటర్ కాదు, 400 persons ki, this is the right place, just slightly left towards this block. This is the right place to stand for 400s. Ade back-handed, right-handed persons, ade backhand left-handed persons ki, this is the correct position, ila. Okay, so always recovery position is important, right? Crossing, itla cross feet cheyadam is తప్పు, ఇలా. ఓకే, ఆల్వేస్ యూస్ స్మాల్ సైడ్ స్టెప్స్, సైడ్ బై సైడ్, రాదర్ దెన్ దిస్ వన్. ఓకే, ఇలా. దిస్ ఇస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పొజిషన్. ఇంతకుముందు ఏం చెప్పినా, బాడీ పొజిషన్ చెప్పినా, రైట్? బాడీ పొజిషన్, నీస్, ఫీట్, షోల్డర్ విడ్త్, అండ్ దెన్ నౌ కమ్స్ టు బ్యాక్ పొజిషన్, డిస్టెన్స్ ఫ్రమ్ టేబుల్ కూడా చెప్పిన, రైట్? బ్యాక్ పొజిషన్ ఎట్లా ఉండాలి? బ్యాట్ అనేది ఎప్పుడు మన హిప్స్కి కొంచెం స్లైట్లీ అబోవ్, స్టమక్ ముందు పెట్టుకోవాలి. ఓకే, స్టమక్ ముందు పెట్టుకొని ఈ ఎల్బో అనేది ఆల్వేస్ కొంచెం 90 degrees మినిమం, ఓకేనా? దిస్ ఇస్ పర్పెండిక్యులర్గా 90 degrees, రైట్? 90 degrees మినిమం పెట్టుకోండి, అబోవ్. మినిమం ఇస్ 90, స్టమక్ ముందు పెట్టుకోవాలి, రైట్? ఆల్వేస్. అండ్ దెన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది
దిస్ ఈస్ ఫ్రీ హ్యాండ్. ఏ చేతిలో అయితే బ్యాట్ లేదు, దట్ ఈస్ ఫ్రీ హ్యాండ్. ఈ ఫ్రీ హ్యాండ్ అనేది ఇట్లా పెట్టుకోకండి కిందికి, బ్యాట్ ఉన్నది. ఈ ఫ్రీ హ్యాండ్ కూడా కొంచెం పైకి పెట్టుకోండి. దిస్ ఈస్ హౌ యు గెట్ ద బ్యాలెన్స్. ఈ చెయ్యి ఇట్లా కిందికి ఉంటే మీకు బ్యాలెన్స్ సరిగా రాదు, బాడీ అటు ఇటు అయిపోతుంది. ఈ చెయ్యిని కూడా పైకి పెట్టి చూడండి, దెన్ యూ వుడ్ గెట్ ది ప్రాపర్ బ్యాలెన్స్, రైట్? ఇది బ్యాట్ పొజిషన్. షోల్డర్స్ కూడా ఫ్రీగా పెట్టుకోండి, రైట్? టైట్గా పెట్టుకోకండి. సో ఇవన్నీ బాడీ పొజిషనింగ్ రూల్స్ ఇన్ ద సెన్స్ టిప్స్ విచ్ ఆర్ గుడ్, రైట్? థంబ్ రూల్స్ అనుకోండి. అండ్ నౌ ద కామన్ మిస్టేక్స్ ఎట్లుంటాయంటే ఇట్లా దగ్గరికి ఉండడం, రైట్? ఆర్ ఇట్లా లీనింగ్ బ్యాక్వర్డ్స్ రాదర్ దెన్ leaning forward. This is wrong. Yeah, so this is the perfect position. Okay na? And ఎప్పుడైతే ఇలా కొట్టినాక మళ్ళీ ఇక్కడికి తీసుకురాకండి రిటర్న్ బ్యాట్ యాంగిల్. ఆల్వేస్ కీప్ ఇట్ టు సెంటర్, సో దట్ ఇటు వస్తే ఇటు క్విక్ వెళ్ళొచ్చు, ఇటు వస్తే ఇటు క్విక్గా వెళ్ళిపోవచ్చు మూమెంట్, రాదర్ దెన్ టేకింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ పొజిషన్. ఓకేనా? రైట్? ఇటు వస్తే ఇటు వెళ్ళొచ్చు, ఇటు వస్తే ఇటు వెళ్ళొచ్చు, ఈజీగా ఉంటుంది మూమెంట్. ఇక్కడ స్టమక్ ముందు పెట్టుకున్నప్పుడు రాదు ఇట్లా పెట్టుకోండి అనుకోండి, అది మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా అంతలోపు బాల్ వెళ్ళిపోతుంది అటు, రైట్? అదే అన్నట్టు. మిస్టేక్స్ చెప్పేసిన కదా. ఓకే, ఏంటంటే రైట్, సో మంచి ఫుట్ వర్క్ ఉందనుకోండి, మీకు ఫుట్ వర్క్ మంచిగా ఉంటే డిఫికల్ట్ షాట్స్ కూడా మీకు ఇంక్రెడిబుల్లీ ఈజీగా కొట్టిండ్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అది మస్తు కొట్టిన టెక్నిక్ అని కాకపోయినా బ్యాక్ ఎండ్లో చూస్తే వాళ్ళ ఫుట్ వర్క్ ఎక్సలెంట్ ఉన్నట్టు. ఓకేనా? బాడీ మూమెంట్, ఫుట్ వర్క్, దానివల్ల మీకు స్ట్రోక్స్ టెక్నిక్స్ ఈజీ అయిపోతాయి. ఓకేనా? యా, దీస్ ఆర్ ది బాడీ పొజిషనింగ్ రూల్స్. మళ్ళీ చెప్తున్నా, క్విక్గా చెప్పేస్తా. ఫీట్ లెంత్ షోల్డర్ కంటే ఎక్కువ ఉండాలి, షోల్డర్ బ్రెడ్త్ కంటే. అండ్ దెన్ లెఫ్ట్ ఫుట్ కొంచెం ముందుకు పెట్టుకోవాలి, రైట్ హ్యాండెడ్ పర్సన్స్ అయితే. నీస్ బెంట్, బాడీ బెండ్, ఫార్వర్డ్ లీనింగ్, ముందుకు లీన్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ టేబుల్ డిస్టెన్స్. దిస్ ఇస్ ద డిస్టెన్స్ యూ షుడ్ మెయింటైన్. బ్యాట్ ఎప్పుడు స్టమక్ దగ్గర పైన ఉండాలి. ఇది ఫ్రీ హ్యాండ్ కూడా పైకే ఉండాలి, విచ్ గివ్స్ అస్ బ్యాలెన్స్. ఓకేనా? కొట్టేటప్పుడు మాత్రం ఇట్లా గట్టిగా హిప్ నుంచి స్ట్రోక్, షోల్డర్స్ కొట్టేసి షోల్డర్స్ నుంచి ఆర్మ్స్ ఇట్లా రావాలి, ఓన్లీ ఇక్కడ నుంచి కొట్టకండి. ఓకేనా? దిస్ ఇస్ పర్ఫెక్ట్ థింగ్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.